అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే 2011 ముందు ఇన్ సర్వీస్ ఉన్న టీచర్స్కు టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కంపల్సరీని చేశారో దానికి సంబంధించి టీచర్స్ అందరూ కూడా ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా చాలా వరకు మా నాయకుడు ఉపాధ్యాయుల పక్షపాతి ఉద్యోగస్తుల పక్షపాతి అయిన మా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా వివరించడం జరిగింది. వివరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు మా ముగ్గురు టీచర్స్ ఎమ్మెల్సీలు ఇక్కడ ఏదైతే ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారో మినిస్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని రిప్రజెంటేషన్తో పాటు టీచర్స్కు ఇన్ సర్వీసులు ఉన్న టీచర్స్కు టెట్ ఏదైతే అన్నారో వాళ్ళ కోసం న్యాయం చేయాలి, వాళ్ళ పక్షాన మనం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మాతో పాటు ఎంపీలు గురుమూర్తి అన్న కానీ, బాబురావు అన్న కానీ, అవినాష్ అన్న కానీ, మిథున్ అన్న అందరూ కూడా రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా లోకసభ సభ్యులు మా అందరూ ఎంపీలు కూడా కలిసి ఈరోజు ఈ టెట్ మీద కూడా మళ్ళీ మేము ఇక్కడ కూడా డిస్కషన్ చేశాము. అందరూ కలిసి కూడా మేము మినిస్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తే ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో అదే ఇన్ సర్వీస్ టీచర్స్ ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా వాళ్ళు ఎగ్జామ్ రాయాలి అంటే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఖచ్చితంగా 2011లో ముందు ఉన్న టీచర్లందరూ కూడా టెట్ రాయాలి. అదేవిధంగా 5 సంవత్సరాలు పైబడి ఉన్న టీచర్స్ అందరికి కూడా కంపల్సరీ టెట్ రాయాలి. అదేవిధంగా అది వాళ్ళకి కూడా ఒక డెడ్లైన్ డేట్ చెప్పడం జరిగింది. ఏదంటే ఆగస్టు 31, 2028కి కంపల్సరీ టెట్ క్వాలిఫై కావాలని ఒక టీచర్స్కు ఒక ఈ డెడ్లైన్ పెట్టి ఈ గౌరవ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఎందుకంటే ఈరోజు ఇక్కడున్న టీచర్స్ ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ ఇప్పుడు వాళ్ళని టెట్ రాయమంటే ఏ విధంగా వాళ్ళు రాస్తారు? దాదాపుగా వాళ్ళకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పూర్తయి ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళని వెళ్ళి ఈరోజు టెట్ రాయమని టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ రాయాలి అని చెప్పడం జరుగుతుంది. టెట్ రాయకోకుంటే వాళ్ళకు రకరకాల భయాలు, అంటే ఈరోజు వాళ్ళకు మీకు ప్రమోషన్స్ రావు, మీకు కొన్ని చోట్ల ఉద్యోగాలు ఉండవు అనే కొన్ని చోట్ల చాలామంది ఉద్యోగస్తులు ఈరోజు టీచర్స్ కూడా భయపడే పరిస్థితి, ఆందోళన కూడా చెందుతున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకుంటే 28 లక్షల మంది ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే 1 లక్ష మంది ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలని చెప్పడం మాత్రం చాలా బాధాకరం. కాబట్టి ఈరోజు మేము ఈ టీచర్స్ కోసం మేము ఎంతవరకైనా కూడా ముందుకెళ్తాం. ఈరోజు మేము వచ్చిన ఈ సందర్భంగా ఇక్కడ మాకు కూడా సానుకూలంగా అంతా స్పందించారు. దీని మీద ఇంకా కూడా ఏదైతే ఈరోజు టీచర్స్ కోసం వీళ్ళు టీచర్స్ కోసం చెప్తున్నారో వాళ్ళు ఇక్కడ పెట్టడం కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అని ఒకటి పెట్టడం జరిగింది. అదేవిధంగా 60% ఎలిజిబిలిటీ మార్క్స్ ఎలిజిబిలిటీ అని పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఇంకా వాళ్ళ సబ్జెక్టులో టీచ్ చేసేది కాకుండా ఇతర సబ్జెక్టులలో కూడా మార్క్స్ కావాలి అని చెప్పి ఉండాలి అని చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరం. కాబట్టి వీటన్నిటి మీద ఖచ్చితంగా మేము వచ్చే సెషన్స్లో వీటి మీద ఒక ప్రైవేట్ బిల్ పెట్టడము, అదేవిధంగా న్యాయపరంగా ఖచ్చితంగా డిస్కస్ చేసి ఉపాధ్యాయ సంఘాలతో కూడా వాళ్ళని కూడా ఒక రివ్యూ పిటిషన్ వేసేటప్పుడు సంఘాలతో కూడా చర్చించి ఒక రివ్యూ పిటిషన్ కూడా వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వాములే కదా. అక్కడ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అంటే సీఎం గారి కొడుకు. ఆయన ఉద్యోగస్తుల ఈరోజు టీచర్స్ అందరితో కూడా ఓట్లు వేయించుకొని ఈరోజు టీచర్స్ వైపు ఎందుకు నిలబడలేకున్నారు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మీరు కేంద్ర ప్రభుత్వంతో ఒక విద్యాశాఖ మంత్రిగా టీచర్స్ వైపు నుండి మీరు ఇక్కడ ఒత్తిడి తీసుకురాలేకున్నారు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎందుకంటే ఎంతో నమ్మకంగా టీచర్స్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వస్తారు, సీఎం గారి కొడుకు కదా, ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తారని అనుకున్నారు. కానీ ఈరోజు ఏవైతే వాళ్ళు అనుకున్నారో ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఖచ్చితంగా దీని మీద
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని తెలియజేస్తున్నాం. మా వరకు మేము ఖచ్చితంగా దీని మీద గట్టిగా పోరాడతామని మరీ ముఖ్యంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు మీరు చేయాలని చెప్పడం జరిగింది. సో ఈ కాస్ట్ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టీచర్స్కి ఏంటండి అన్నీ ఒకటండి. టీచర్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఇక్కడ భయపడట్లే. వాళ్ళకు నాలెడ్జ్ లేదని కానీ వాళ్ళు ఇంకా ఏదో వాళ్ళకు రాదని వాళ్ళు భయపడట్లే. ఇక్కడ కేవలం ఏదైతే పిల్లలకు ఉద్యోగం పోతుందని భయపడట్లే. ఏదైతే పిల్లలకు చదువు చెప్పాలనుకున్న టీచర్స్ ఈరోజు వాళ్ళని చదువుకోమంటే అంటే టెట్కు చదువుకోవడం వాళ్ళు క్వాలిఫై కారని ఇక్కడ బాధట్లే. ఎప్పుడో వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్లో వాళ్ళు టీచ్ చేసుకుంటూ పోతారు. ఎప్పుడో వాళ్ళు చదివింటారు. అది ఇప్పుడు వాళ్ళు చదివిన సబ్జెక్ట్లో ఈరోజు వాళ్ళు చదివిన సబ్జెక్ట్లో వాళ్ళకి ఎగ్జామ్ పెడితే సో ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళు చదివిన సబ్జెక్ట్లో వాళ్ళు టీచ్ చేస్తే అది వేరే విషయం. కానీ అన్ని సబ్జెక్టులు 150కి ఆల్ సబ్జెక్ట్స్ రాయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి నువ్వు పెట్టిన కండిషన్స్ కూడా ఇప్పుడు ఈరోజు ఏంటి పెట్టారు 60% పెట్టడం. ఇంకొకటి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారు. ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టండి. అప్పుడే 23 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద ఎవరంతా అప్డేట్లో ఉంటారండి? ఆన్లైన్ రాసే ఇదిలో వాళ్ళు ఎగ్జామ్ ఉంటారా? సో వాళ్ళ ఏజ్ కూడా సహకరించదు. ఇప్పుడు దీనివల్ల ఇది అంత మ్యాండేటరీ ఏంటి నేను అడుగుతున్నా. ఈ టెట్ వల్ల అంత అవసరం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు ఎలిజిబిలిటీ అయి వచ్చారు. దీనివల్ల ఏమి ఇది లేదు కదా. సో ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళండి, వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు